హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము యూపీఎస్సీలో హిస్టరీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఓవరాల్ గా క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్రిలిమినరీ పేపర్ లోపల మనం చూసి అన్ని క్వశ్చన్స్ లోపల ఓన్లీ హిస్టరీ మాత్రమే కొంచెం ఈజీగా ఉన్నాయి. హిస్టరీ అనేది కూడా మనకి జనరల్ గా ఎస్ఎస్సీ లెవెల్లో అడిగాడు తప్ప యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లెవెల్లో క్వశ్చన్స్ లేవు. అన్ని కూడా దాదాపు 1 లైనర్స్ అడిగాడు. ఒక 3-4 క్వశ్చన్స్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్ లో ఉన్నాయి. మిగతావన్నీ కూడా జస్ట్ మనం గ్రూప్స్లలో రాస్తాం కదా, అలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎందుకంటే మిగతా క్వశ్చన్స్ చాలా టఫ్ అడిగాడు కాబట్టి డెఫినెట్ గా ప్రతి సంవత్సరం ఏదో ఒక సబ్జెక్ట్ ఈజీగా ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు టఫ్ ఉంటాయి. ఈ సంవత్సరానికి గాను మనకి హిస్టరీ క్వశ్చన్స్ అనేది చాలా నార్మల్ క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. చిన్న చిన్న మనకి ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ లో గ్రూప్స్ లో అడుగుతారు కదా, అలా డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. ఫస్ట్ వన్ ఎవరి గురించి అడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ ద రాజారాం మోహన్ రాయ్. సో రాజారాం మోహన్ రాయ్ గురించి స్టేట్స్ అడుగుతున్నాడు. సో ఈ పొసెస్డ్ ద గ్రేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషనల్ ఫిలాసఫీ సిస్టమ్స్ ఆఫ్ ద వాట్ ఈస్ట్ అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? గ్రేట్ లవ్ అండ్ ట్రెడిషనల్ ఫిలాసఫికల్ సిస్టమ్. ట్రెడిషనల్ ఫిలాసఫికల్ సిస్టమ్ అంటే ఏంటిది? మన దేశంలో ఉన్నటువంటి ఇవే కదా, వేదాస్ కానీ ఉపనిషత్స్ కానీ ఇవే కదా ట్రెడిషనల్ ఫిలాసఫీస్. సో వీటికి చాలా గ్రేట్ లవ్ ఉంది, ఆయన వీటిని ఇష్టపడతాడు అని చెప్తున్నాడు. మరి గ్రేట్ వేదాస్ కానీ ఉపనిషత్ ఈస్టా వెస్టా? మన భారతదేశం అనే ఈస్టే కదా. సో ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ లో ఉందా, మనం వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ లో ఉన్నామా? ఇదే కదా ప్రపంచాన్ని ఇలా రెండుగా డివైడ్ చేసేది ఏంటిది? ఈస్టర్న్ పార్ట్ ఇది ఏమైతే వెస్ట్ పార్ట్ కదా, మన భారతదేశం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో కాబట్టి ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఫిలాసఫీ అని చెప్తాం కదా. వేదాస్ గాను ఉపనిషత్ అన్ని కూడా ఏంటి? ఈస్టర్న్ ఫిలాసఫీ. మోడర్నైజేషన్ అవన్నీ కూడా వెస్టర్న్ కల్చర్ అని చెప్తుంటాం, మన ఏంటి? ఈస్టర్న్ ఫిలాసఫీ. సో కాబట్టి అబ్జల్యూట్లీ స్టేట్మెంట్ అనేది ట్రూ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద రాజారాం మోహన్ రాయ్. రెండవది ఏంటిది? ఈ డిసైడ్ హ్యాస్ కంట్రిబ్యూట్ టు యాక్సెప్ట్ ద రేషనల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హ్యూమన్ డిగ్నిటీ అండ్ ద సోషల్ ఈక్వాలిటీ ఫర్ ద ఆల్ మెన్ అండ్ ఉమెన్. ఎస్, ఈజ్ అ సోషల్ రిఫార్మర్ అండ్ మోడర్నైజేషన్ అండ్ రేషనల్ థింకింగ్ ఉండాలని చెప్పడం జరిగింది. సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా సో పోరాటం చేయాలి. అలాగే హ్యూమన్ డిగ్నిటీ అండ్ సోషల్ ఈక్వాలిటీ కూడా ఉండాలని చెప్పేసి రాజారాం మోహన్ రాయ్ సో దాన్ని ఫాలో అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. సో ఈ రెండు కూడా స్టేట్మెంట్స్ అనేది ట్రూ అబ్సల్యూట్లీ. కానీ ఇక్కడ కొంతమంది ఇక్కడ ఈస్ట్ బదులు వెస్ట్ పెడితే అప్పుడు రాంగ్ అవుతుంది మనకి. ఎందుకంటే సో వెస్టర్న్ ఫిలాసఫీ కాదు, మనకు కావాల్సింది ఏంటిది? ఈస్టర్న్ ఫిలాసఫీని ఫాలో అవ్వడం అనేది జరిగింది. ట్రెడిషనల్ ఈస్టర్న్ ఫిలాసఫీ అంటే ఏంటిది? ఇగో ఇది డీప్లీ ట్రాన్స్లేటెడ్ ద ఉపనిషత్ అండ్ ఫౌండ్ ద వాట్ philosophical value used to support the what reforms. And rationalism signed strongly advocated the what Western education and scientific approach to using the what understanding of the world. Rationalism అంటే ఏంటిది? లాజికల్ థింకింగ్ ఉండాలి. లాజికల్ థింకింగ్ అనేది మనకి ఎక్కడ నుంచి? వెస్టర్న్ కల్చర్ నుంచి, మనకి వెస్టర్న్ ఎడ్యుకేషన్ నుంచి లాజికల్ థింకింగ్ నేర్చుకోవాలని చెప్పడం జరిగింది. హ్యూమన్ డిగ్నిటీ ఈక్వాలిటీ అంటే దేనికోసము? సతీ సిస్టమ్ కానీ, కాస్ట్ కానీ, సో ఇవన్నీ కూడా అబాలిష్ అవ్వాలని చెప్పి పోరాటం జరిగింది. రిలీజియన్, సో ఈ అడ్వకేటెడ్ ద వాట్ రేషనల్ అండ్ మోనోథిస్టిక్ అండర్స్టాండింగ్ అంటే ఏంటిది? దేవుడు ఒక్కరే ఉండాలి. మోనోథిస్టిక్ అంటే సింగిల్ గాడ్, అదే కదా మోనోథిసిజం, రైట్? సో అది మోనోథిసిజాన్ని మనకి ప్రమోట్ చేయడం అనేది జరిగింది. ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. అండ్ అలాగే ఉపనిషత్తు ప్రిన్సిపల్స్ ని కూడా టీచ్ చేయడం అనేది జరిగింది. సో అందువల్ల మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతాయి. సో బ్రహ్మ సమాజ్ ఎప్పుడు 1828లో మనకి బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం అనేది జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ట్రూ స్టేట్మెంట్స్ అవుతాయి మనకి. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ సమాజ్ కానీ లేకుంటే ఉపనిషత్తు ప్రిన్సిపల్స్ పైన టీచ్ చేయడం అనేది జరిగింది. అందువల్ల ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. ఏది ట్రెడిషనల్ ఫిలాసఫికల్ స్టేట్మెంట్స్ ఏదైతుందో అది ట్రూ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఏమంటున్నాడు? విచ్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటున్నాడు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మీ అందరికి తెలుసు, బచ్పన్ సే పడా థా అపన్. సో నాన్ కోఆపరేషన్ బైకాట్ ఆఫ్ ద లా అండ్ ద ఫారెన్ క్లాత్ అండ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్, అహింసాని ఫాలో అవ్వాలి. రిటెన్షన్ ఆఫ్ ద టైటిల్స్ అండ్ ఆనర్స్ వితౌట్ యూజింగ్ దెమ్ ఇన్ పబ్లిక్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద వాట్ పంచాయత్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ద డిస్ప్యూట్స్ అని చెప్తున్నాడు. సో మనకేంటి అన్నిట్లను కూడా ఈ టైటిల్స్ ఏం చేసాము? ఇచ్చేసాం, తిరిగి ఇచ్చేసాం. రిటెన్షన్ అంటే ఏంటి? ఉంచుకోవడం, మనం మన దగ్గర ఉంచుకోవడం. సో ఇది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. టైటిల్స్ ఉంచుకుంటున్నామా? లేదు కదా. టైటిల్స్ ఏం చేయాలి మనం? సో విత్డ్రాయింగ్ ఆఫ్ ద వాట్ టైటిల్స్ ని మనం తిరిగి ఇచ్చేసాం. కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ ఏంటిది? రాంగ్ స్టేట్మెంట్. అండ్ మిగతావన్నీ కూడా కరెక్ట్. బైకాట్ కానీ, సో అబ్జర్వెన్స్ ఆఫ్ ద నాన్ వైలెన్స్ కానీ, అండ్ నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద పంచాయత్స్ కానీ ఆల్ వర్ ద పార్ట్ ఆఫ్ ద వాట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో పార్ట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో కాబట్టి 1, 2, 3 అనేది కరెక్ట్. కానీ కొంచెం డెప్త్ లోకి వెళ్తే ఒక వేరే మీనింగ్ కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాన్ వైలెన్స్ అనేది ఏంటి? నాన్ కోఆపరేషన్ లో నాన్ వైలెన్స్ ని ఫాలో అయినాం. కానీ నాన్ వైలెన్స్ అనేది పార్ట్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే ఎస్ పార్ట్ కాదు. కానీ పార్ట్ అంటే ఇక్కడ ఏదైనా ఆన్సర్ తీసుకోవచ్చు, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. కానీ యాక్చువల్ అది పార్ట్ కాదు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద వాట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపలే నాన్ వైలెన్స్. పార్ట్ కాదు, ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. పార్టీకి ఫండమెంటల్ ప్రిన్సిపల్కి కొద్దిగా తేడా ఉంది. సరే, మరి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో కానీ 3 మాత్రం కరెక్టే మనకి. ఇక్కడ ఉన్న దాని ప్రకారం అయితే సో 3 కరెక్టే మనకి. ఓకే.
రైట్. ఇరిగేషన్ వీల్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ వీల్ అన్నమాట. ఈ వీల్ అనేది ఇట్లా తిరుగుతూ ఉంటుంది, వాటర్ ని తీసుకెళ్తుంటది, మళ్ళీ పైకి ఇక్కడ వాటర్ ని పంపింగ్ చేస్తూ ఉంటుంది. సో ఈ వాటర్ పంపింగ్ వీల్ నే మనము మన పర్షియన్ లాంగ్వేజ్ లో అరగట్ట అని చెప్తుంటాం. దట్ ఈస్ ద ఆన్సర్ డైరెక్ట్. లార్జ్ వీల్ విత్ ద ఎర్తన్ పార్ట్స్ ఆర్ టైడ్. సో అవుటర్ ఎండ్స్ ఫర్ ఇట్స్ ద స్పోక్. దీనికి ఇట్లా సో వాటర్ ని తీసుకుంటూ అటు మనకి వాటర్ ని సప్లై చేయడం అనేది జరుగుతుంది. వీల్ అన్నమాట. వాటర్ ని ఎత్తిపోసే వీల్నే ఆరగట్ట అని చెప్తుంటాం. సో ఇది పర్షియన్ లాంగ్వేజ్ లో మనకి జనరల్ గా వాడుతూ ఉంటారు ఇది. సో కాబట్టి ఈ క్వశ్చన్ అనేది ఒకసారి కాదు 2 సార్లు రిపీట్ అయింది. 2019 లో కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది. సేమ్ క్వశ్చన్ అగైన్ నౌ ఇట్ వాజ్ ఇన్ ద 2025 లో సేమ్ క్వశ్చన్ సేమ్ రిపీటెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆరగట్ట క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. 2 సార్లు రిపీట్ అయింది సేమ్ క్వశ్చన్. ఓకే. పర్షియన్ లాంగ్వేజ్ అంటే ఇరాన్. నెక్స్ట్ మత్త విలాస ప్రహరణ, విచిత్ర చిత్త, ఇవన్నీ కూడా మనకి సో మహేంద్ర వర్మన్ యొక్క సో నేమ్స్ అన్నమాట మనకి. సో ఇది ఓకే. పల్లవాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మహేంద్ర వర్మన్. సో మహేంద్ర వర్మన్ రాసినటువంటి బుక్ పేరు అనమాట మత్త విలాస ప్రహరణ అనేది ఆయన బుక్ పేరు. విచిత్ర చిత్త అనేది కూడా ఆయన యొక్క టైటిల్. విచిత్ర చిత్త అనేది కూడా ఆయన యొక్క టైటిల్. గుణభార అనేది కూడా ఆయన యొక్క టైటిల్. ఇవన్నీ కూడా సో మత్త విలాస ప్రహరణ అనే బుక్ కూడా రాయడం జరిగింది. ఎవరు? మహేంద్ర వర్మన్. సో మహేంద్ర వర్మన్ వాడిని మనకు మత్త విలాస ప్రహరణాన్ని రాయడం జరిగింది. మత్త విలాస ప్రహరణ అంటే ఏంటిది? మత్తు అంటే ఏంటిది? ఆల్కహాల్ కదా. ఆల్కహాల్ తాగిన తర్వాత ఒక డార్క్ రూమ్ లో ఒక పర్సన్ పెడితే అతని యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేది సో మత్త విలాస ప్రహరణ. సో అది మహేంద్ర వర్మన్ రాయడం జరిగింది. సరే, ఈ విచిత్ర చిత్త అనేది కూడా ఏంటిది? అతని యొక్క టైటిల్స్ అనమాట. విచిత్ర చిత్త అంటే యుద్ధాలను గెలవడంలో ఆరితేరింది అనమాట, డిఫరెంట్ స్ట్రాటజీస్ వేసుకుంటూ. సో అందుకని విచిత్ర చిత్త, మత్త విలాస అండ్ నెక్స్ట్ ఏంటిది గుణభార, ఇవన్నీ కూడా ఏంటి? టైటిల్స్ అనమాట. ఎవరి? మహేంద్ర వర్మన్ మన్. అతను రాసిన బుక్ పేరు కూడా మత్త విలాస ప్రహసన్ అనేది బుక్ రాయడం జరిగింది. ఎవరు? సేమ్ పర్సన్. ఎవరు? మహేంద్ర వర్మన్ 1. నెక్స్ట్ ఫాహియాన్. మనందరికి తెలుసు చైనీస్ యాత్రికుడు. చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్లో చదువుకుంటున్నాం. ఫాహియాన్ వచ్చిండు భారతదేశానికి, అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి. అవునా? ఫాహియాన్. సో ఈ ఫాహియాన్ చైనా యొక్క ఏంటి? టూరిస్ట్, పిలిగ్రిమ్ పర్సన్. ఎక్కడికి వచ్చాడు? ఇండియాకి రావడం జరిగింది. ఎవరి టైంలో? చంద్రగుప్త విక్రమాదిత్య టైంలో. చంద్రగుప్త విక్రమాదిత్యనే మనం ఏమంటాం? చంద్రగుప్త 2 అని కూడా అంటాం మనం. చంద్రగుప్త 2. ఓకేనా? సో చంద్రగుప్త మౌర్య కాదు, ఆయన మౌర్యన్స్. ఇక్కడ మనం మాట్లాడుతున్న చంద్రగుప్త 2. లేదు అంటే మనం ఏమంటాం? చంద్రగుప్త విక్రమాదిత్య అని చెప్తుంటాం. ఏంటిది? చంద్రగుప్త విక్రమాదిత్య టైం పీరియడ్ లోనే మనకి భారతదేశానికి రావడం అనేది జరిగింది. ఎవరు? చైనీస్ యాత్రికుడు అయినటువంటి ఎవరు? ఫాహియాన్. ఓకే. సో ఎగ్జామినేషన్ లో మనకి ఇక్కడ ఆప్షన్ కన్ఫ్యూజ్ చేయడానికి ఒకవేళ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే చంద్రగుప్త మౌర్య ఇస్తే అప్పుడు ఆప్షన్ ఇలా ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యేది. ఇది చంద్రగుప్త 1 అండ్ నెక్స్ట్ వచ్చేసి చంద్రగుప్త 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య. ఓకే. సో చంద్రగుప్త మౌర్య. సో ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే అప్పుడు మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేది ఎగ్జామినేషన్ లో. కానీ అలా లేకుండా స్ట్రైట్ ఫార్వర్డే ఉంది మనకి. ఓకే. సో స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఫాహియాన్. సో ఎవరి టైం లోపల? చంద్రగుప్త విక్రమాదిత్య ఆర్ అదర్వైజ్ నోన్ యాజ్ చంద్రగుప్త 2 టైంలో విజిట్ చేయడం అనేది జరిగింది భారతదేశానికి డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ చంద్రగుప్త 2. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా ఏమన్నాడు? ఈ కింగ్డమ్ ఇవన్నీ కూడా ఇవి మలేషియా కానీ, ఓకేనా, సమత్రా కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జావా కానీ, ఇక్కడ కదా ఇవన్నీ ఉన్నాయి. మలేషియా, జావా, ఇవన్నిట్ల పైన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కింగ్డమ్ ఏదని చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ రూల్ చేసినటువంటి చోలాస్ ఎవరైతే ఉన్నారో ఆ చోలాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే ఇక్కడ ఉందన్నమాట. మనకి చోలాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ వరకు స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది మనకి. సో ఈ ప్రాంతంలో నీకు రాష్ట్రకూటాలు తీసుకుంటే రాష్ట్రకూటాస్ అంత బార్డర్స్ వరకు వెళ్ళలేదు. రాష్ట్రకూటాస్ మేజర్ ఈ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు మేజర్లీ నేను చెప్పేది. ఓకే. కాకతీయాస్ అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు మన కాకతీయాస్ అనే వాళ్ళు. ఓకేనా. హొయసాలాస్ కూడా ఇక్కడ కర్ణాటక ప్రాంతంలో మనకు కాన్సన్ట్రేట్ అయినారు. కానీ ఇక్కడ మొత్తం తమిళనాడు ఎక్కువ మొత్తంలో మనకి ఎవరు? చోలాసు. అండ్ ఇటు శ్రీలంకను ఆక్యుపై చేసుకుంటూ ఇటు ఈ ప్రాంతం వరకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కింగ్డమ్ ఏదన్నా ఉందంటే అది మనకి ఎవరు? సో రాజేంద్ర సో చోళా కింగ్డమ్, రాజేంద్ర 1 చోళా కింగ్డమే మనకి. సో ఆ ప్రాంతాల వరకు కూడా మనకి ఇంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించడం అనేది జరిగింది. చోళా ఎంపైర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అంతవరకు ఉండింది అనమాట మనకి టోటల్ గా. ఓకే. నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఏన్షియంట్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్. అస్మాకా. సో మనకి మహాజనపదాస్ గురించి అడిగాడు. మహాజనపదాస్ ఎక్కడెక్కడ ఉన్నాయని అడుగుతున్నాడు. ఇక్కడ అవంతి, కోసల ఇవన్నీ మహాజనపదాస్ గురించి మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు. బట్ లాజికల్ గా మనం ఆలోచిస్తే ఇక్కడ ఓకే. సో ఇలా మనం తీసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఇప్పుడు పాకిస్తాన్, ఓకే, ఆఫ్ఘనిస్తాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకి ఇరాన్, ఈ దేశాలన్నీ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సో ఇరాన్ అనేటివి ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏముంది మనకి పాకిస్తాన్ ఉంది, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇక్కడ ఏముంది ఇరాన్ అనేది ఉంది.
రైట్. సో మహాజనపదాస్ అన్ని కూడా భారతదేశంలో స్ప్రెడ్ అయినాయి. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఓన్ ల్యాండ్ ఓన్ ఇక్కడ వరకు గోదావరి నది వరకు మహాజనపదాస్ స్ప్రెడ్ అయినాయి. గోదావరి నది తర్వాత కిందికి ఏముందో ఆ టైంలో మనకి ఏం తెలియదు. ఆ టైంలో 600 BC అరౌండ్ కదా. సో ఆ టైంలో గోదావరి నది దాటిన తర్వాత ఏముంది అనేది క్లారిటీ లేదు. బట్ ఇక్కడ లాస్ట్కి గోదావరి నది ఒడ్డున సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏంటిది మనకి అస్మాక మహాజనపద అనేది ఇక్కడ ఉండింది మనకి. ఇక్కడ సౌత్ ఇండియాలో ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ద వాట్ గోదావరి, సో నది ఒడ్డున ఉంది. ఓకే, ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ద గోదావరి రివర్ అస్మాక సౌత్ ఇండియాలో ఉండింది. ఆ తర్వాత మనకి మనం ఈ బాహుబలి సినిమాలో చూస్తాం కదా మాహిష్మతి అని, రైట్. సో ఆ మాహిష్మతి ప్రాంతం కానీ ఆ బాహుబలి సినిమాలో చూపినటువంటి మాహిష్మతి సామ్రాజ్యం అంతా కూడా ఇక్కడ మాహిష్మతి ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద వర్డ్ దిస్ అవంతి కింగ్డమ్. సో ఇది మధ్యప్రదేశ్లోని నర్మదా రివర్. సో మధ్యప్రదేశ్లోని నర్మదా రివర్ ఏదైతే ఉందో, సో ఈ నర్మదా రివర్ బ్యాంక్ ఉన్నటువంటిది ఇక్కడ మనకి ఏంటిది మనకి అవంతి. సో ఈ మహాజనపద పేరు ఏంటిది మనకి అవంతి అనేది ఇక్కడ ఉంది. దీని యొక్క క్యాపిటల్ సిటీ పేరే మాహిష్మతి. సో దీని యొక్క క్యాపిటల్ సిటీ పేరే మాహిష్మతి అండ్ ఉజ్జయిన్ రెండు క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. మాహిష్మతి ఈజ్ వన్ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద వాట్ అవంతి ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ద వాట్ నర్మదా రివర్. సో నర్మదా రివర్ పైన ఇవి ఉన్నాయి మనకి. నెక్స్ట్ రాముడు కోసల రాజ్యాన్ని పరిపాలించండి అని చిన్నప్పుడు చదువుకుంటారు. రాముడు కోసల రాజ్యపు కోమలితో అని చెప్పేసి రాముడు రైట్ కోసల రాజ్యం. ఓకే, సో అది వేరే పాట అనుకోండి, రైట్. సో ఇక్కడ రాముడు కోసల రాజ్యం అంటే ఇక్కడ మనకి బీహారు అండ్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతం మనకి. ఓకే, సో కోసల రాజ్యం. సో కోసల, రాముడు, అయోధ్య అంతేనా. సో కోసల అంటే నథింగ్ బట్ సో ప్రజెంట్ డే ఈ పార్ట్ అనమాట. ఇది అయోధ్య పార్ట్. సో అయోధ్య పార్ట్ అంటే దట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద రివర్ సరియూ రివర్ బ్యాంక్ పైన ఉన్నటువంటిది ప్రజెంట్ అయోధ్య. సో కోసల ఇస్ నథింగ్ బట్ ప్రజెంట్ డే అయోధ్య అని చెప్పొచ్చు మనకి. కోసల రివర్ పైన ఉంది. ఓకే, నెక్స్ట్ గాంధార, కాంబోజా. ఓకే, గాంధార కింగ్డమ్ కానీ కాంబోజా కింగ్డమ్ కానీ ఎక్కడున్నాయి గాంధార. సో గాంధార కనుక తీసుకుంటే అప్పట్లో ఇండో గ్రీక్స్ గల ఆక్యుపై చేసుకున్న వాళ్ళు. సో ఇదంతా కూడా పాకిస్తాన్, ప్రజెంట్ డే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటిది. ఈ ప్రాంతం అంతా కూడా ఏంటిది మనకి గాంధార. ఈ ప్రాంతం అంతా ఏంటిది ఇది గాంధార. అండ్ దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వరకు కొంచెం పాకిస్తాన్ బార్డర్ లో ఇటువైపుకి స్ప్రెడ్ అయిన అంతా కూడా ఇది అంతా ఏంటిది కాంబోజా. ఓకేనా. సో ఇదంతా ఏంటిది మనకి కాంబోజా. సో కాంబోజా అండ్ నెక్స్ట్ ఏంటిది గాంధార. సో ఇలా ఉన్నాయి మనకి కాంబోజా. ఇక్కడ తీసుకుంటే ఏముంది మనకి గాంధార, కాంబోజా అనేది మన ప్రజెంట్ డే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఓకే, సో కానీ అవి అక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయి. అవి అక్కడ లాజిక్ ప్రకారంగా తీసుకుంటే మనకి కొంచెం పాకిస్తాన్ లో తీసుకున్నాం అనుకో ఇండస్ రివర్ కిందికి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ లో తీసుకుంటే కాబూల్ రివర్ కిందికి వస్తాయి మనకి ఇవి జనరల్ గా ఇట్లా తీసుకుంటే కనుక. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువ స్ప్రెడ్ అయింది కాబట్టి హియర్ ఇట్ ఈస్ వాట్ కాబూల్ రివర్. సో ఇది కాబూల్ రివర్ అనేది ఎవరి ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ కదా. ఇండస్ కి ట్రిబ్యూటరీ ఏంటి కాబూల్. సో కాబూల్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ దట్ ఇండస్ రివర్. సో ఇండస్ రివర్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఏంటిది కాబూల్ రివర్ కూడా ఇండస్ రివర్ లోనే జాయిన్ అవుతుంది. ఓకే, సో అలా కాబూల్ రివర్ నది ఒడ్డున ఉంది. ఆల్మోస్ట్ అది పాకిస్తాన్ అటు సైడ్ ఉంది. సో ఇవి మనకి జనరల్ గా వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం తీసుకుంటే. ఇప్పుడు అస్మాక. సో అస్మాక అనేది ఏంటి గోదావరి నది పైన ఒడ్డున ఉంది, రైట్. కాంబోజ్ అనేది ఎక్కడ ఉంది కాబూల్ రివర్ అక్కడ ఉంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు విపస్ అని ఇచ్చాడు. విపస్ అంటే వేదిక లిటరేచర్ లో విపస్ అంటే ఏ రివర్ మనకి బియాస్ రివర్. విపస్ అంటే ఏంటిది బియాస్ రివర్. కానీ బియాస్ రివర్ ఓన్లీ ఇండియాలోనే ఉంటుంది కదా. బియాస్ రివర్ మీకు క్లారిటీ ఉందా. బియాస్ రివర్ అనేది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో పుడుతుంది. సో బియాస్ కుండు దగ్గర. అండ్ నెక్స్ట్ పంజాబ్ లో సట్లెజ్ రివర్ ని జాయిన్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఇండియాలోనే ఎండ్ అయిపోతుంది. ఏది బియాస్ రివర్ అనేది. అవునా. సో బియాస్ రివర్ అనేది ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే మనకి అది సట్లెజ్ రివర్ లో కలిసిపోతుంది. సో విపస్ అనేది లేదు. ఇది అసలు కాంబోజ్ అనేది ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. ఇది రాంగ్ ఆన్సర్. అవంతి అన్నాం. అవంతి మహానది ఒరిస్సాలో ఉంది. ఇక్కడ ఏముండాలి మనకి మధ్యప్రదేశ్ కాబట్టి ఇక్కడ ఇట్ విల్ బి ద వాట్ ఏముండాలి ఇక్కడ నర్మదా ఉండాలి. ఓకేనా. కోసల్ అనేది అయోధ్య కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సో ఇది రైట్ ఆన్సర్. ఈ రెండు అనేది ఏంటి రాంగ్ ఆన్సర్స్. సో కాబట్టి మనకి ఇచ్చిన రైట్లీ మ్యాచ్ అయింది. ఓన్లీ 2 మాత్రమే రైట్లీ మ్యాచ్ అయినాయి. ఓకే, కాంబోజ్ అనే దానికి పెద్దగా లేదు. ఒకవేళ ఎంతో కొంత తీసుకోవాలన్నా కాబూల్ రివర్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అవంతి తీసుకోవాలంటే ఏంటిది నర్మదా. సో అది తీసుకోవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ ఇది డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో దట్ ఈస్ ద ఫస్ట్ గాంధర్వ విద్యాలయ. మ్యూజిక్ కదా గాంధర్వ విద్యాలయ. సో మ్యూజిక్ ట్రైనింగ్ వాజ్ సెటప్ ఇన్ 1901 బై ద వాట్ విష్ణు దిగంబర్ పలుస్కర్. ఎక్కడ పెట్టారని చెప్పారు. ద ఆన్సర్ ఈస్ డైరెక్ట్ లాహోర్. సో ఫస్ట్ 1901 లో లొకేషన్ వచ్చేసి లాహోర్ లో మనకి విష్ణు దిగంబర్ పులాస్కర్ మనం పెట్టడం అనేది జరిగింది. సో జనరల్ గా ఇది మరి డెప్త్ క్వశ్చన్ హిస్టరీ ఆప్షన్లు ఉన్న వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. బట్ జనరల్ నార్మల్ గా చదివే వాళ్ళకి ఇది అంత పెద్ద క్లారిటీ అనేది ఎవరికి ఉండదు. ఇది ఇట్లాంటి బౌన్సర్లు పడుతుంటాయి ఎగ్జామినేషన్ లో. బట్ ఇది విష్ణు దిగంబర్ దాస్ 1901 ఇక్కడ లాహోర్ లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఇక్కడ కవ్వాలి మ్యూజిక్, ఆ మ్యూజిక్ బాగా మనకి లాహోర్ నుంచి కదా, కరాచీ నుంచి లాహోర్ నుంచే ఉంటాయి ఎక్కువ మొత్తంలో.
నెక్స్ట్ అశోక ఇన్స్క్రిప్షన్లలో మనకి పేర్లు కనిపిస్తాయి. అశోకుడు వేసినటువంటి ఇన్స్క్రిప్షన్లలో సో శాసనాలలో ప్రదేశిక గాని రాజుగా గాని యుక్త లాంటి పదాలు మనకి ఉన్నాయంట. సో ఈ పదాలు దేనికి సంబంధించిన అడుగుతున్నాడు, ఏ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన అడుగుతున్నాడు. చాలా మంది డైరెక్ట్ ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అని పెట్టారు. ప్రావిన్షియల్ అంటే ఏంటిది, రాష్ట్రం, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అని ప్రావిన్షియల్ అని. కానీ ఆన్సర్ వచ్చేసి ఏంటి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఆన్సర్. ఈ ప్రదేశిక అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో తీసుకుంటే సో ఇతని డిస్ట్రిక్ట్ హెడ్ అన్నమాట, అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నే ప్రదేశిక అంటాము. రెవెన్యూ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు ఆ కాలంలో. రాజుక అంటే ల్యాండ్ మెజర్మెంట్ కానీ రెవెన్యూ కానీ జ్యుడిషియల్ పవర్స్ ఉండేటివి. నెక్స్ట్ యుక్త అంటే ఈ అకౌంట్స్ రికార్డ్స్ ఇవన్నీ కూడా చెక్ చేసేవాళ్ళు మనకి. ఓకేనా. సో ఇతను డిస్ట్రిక్ట్ లెవెల్ రిపోర్టింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేవాడు. ఇతను కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లోనే, అంటే ఇతను కలెక్టర్ అయితే ఇతను సబ్ కలెక్టర్ లాంటి వాడు అనమాట. ఎవరు, రాజుక. ప్రాదేశిక కలెక్టర్ అనుకుంటే మన భాషలో చెప్పాలనుకుంటే ఇతను కలెక్టర్ అనుకుంటే రాజుక అనేవాడు ఎవరు, ఆర్డీఓ, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ లాంటి వాడు అనమాట మనకి. అర్థమవుతుందా. సో ఇది ప్రాదేశిక అనేవాడు ఈక్వల్ టు ఆల్మోస్ట్ కలెక్టర్ అనమాట. సో ఇది ఇలాంటి పదాలు కలెక్టర్, సబ్ కలెక్టర్ ఇవన్నీ కూడా ఏంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినవి మనకి. ఓకేనా, రైట్. మరి అక్కడ ఏమున్నాయి, స్టేట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ లో ఏమున్నాయి, ఇవి స్టేట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ లో కింగ్, హెడ్ ఆఫ్ ద వాట్ ఎంపైర్ అనేవాళ్ళు అశోకన్ కింగ్డమ్ లో. మంత్రి పరిషత్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని పిలిచేవాళ్ళు. మహామాత్రాస్ అంటే హై ర్యాంకింగ్ అఫీషియల్స్. సపోజ్ ఇప్పుడు హై ర్యాంకింగ్ అఫీషియల్స్ అంటే ఎవరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇప్పుడు ప్రజెంట్ మనకి 78 మంది వరకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు ఇండియాలో ప్రజెంట్. కానీ అందులో ఇంపార్టెంట్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, 10-12 మంది ఉంటారు. ఎవరు, ఫినాన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, వీళ్ళు ఇంపార్టెంట్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. ఆ ఇంపార్టెంట్ వాళ్ళందరినీ ఏమంటారు, మహామాత్రాస్ అంటారు అనమాట. ఏమంటారు, మహామాత్రాసు. నెక్స్ట్ కుమార లేదా ఆర్యపుత్ర, దట్ ఈస్ ప్రావిన్షియల్ గవర్నర్ పిలిచేవాళ్ళు. నెక్స్ట్ ప్రదేశిక, డిస్ట్రిక్ట్ హెడ్. అండ్ నెక్స్ట్ రాజుక అండ్ యుక్త, ఇంతకు కొంచెం గ్రామని అంటే ఏంటిది, విలేజ్ హెడ్ మెన్. సో ఇది అనమాట జనరల్ గా మహామాత్రాస్ అంటే హై ర్యాంకింగ్ అఫీషియల్స్. మంత్రి పరిషత్ అంటే ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇలా ఉండేది అడ్మినిస్ట్రేషన్ అశోక కింగ్డమ్ లోపల, మౌర్యన్ కింగ్డమ్ లోపల అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇలా ఉండేది అనమాట. మంత్రి పరిషత్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ లో కూడా కదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ 78 మంది ఉన్నా కానీ దాంట్లో కొద్ది మంది మాత్రం ఏముంటారు, ఇంపార్టెంట్ వాళ్ళు పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, వాళ్ళని మహామాత్రాస్ అని పిలవచ్చు మనకి. ఓకే, గవర్నర్స్ అని ఏమని పిలవచ్చు, ఆ టైంలో కుమార లేదా ఆర్యపుత్ర అన్నారు మనకి, కుమార. ఓకే, అట్లా. ప్రాదేశిక అంటే ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అన్నాడు. సో మళ్ళీ సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి ఏమన్నాడు, ద కాంగ్రెస్ డిక్లేర్డ్ దట్ అటైన్మెంట్ ఆఫ్ ద స్వరాజ్ బై ద ఆల్ ద లెజిటిమేట్ అండ్ పీస్ఫుల్ మీన్స్ ఇస్ ద ఆబ్జెక్టివ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదా. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో ఏమన్నాడు, స్వరాజ్ ని మనం సాధించాలి. పూర్ణ స్వరాజ్ ఏదైతే పూర్ణ స్వరాజ్ అన్నాడా, లేదు, పూర్ణ స్వరాజ్ అనట్లేదు, కంప్లీట్ ఇండిపెండెన్స్ కాదు. ఇక్కడ పూర్ణ స్వరాజ్ అని ఇచ్చేస్తే ఆన్సర్ ఎగిరిపోద్ది మనకి ఎగ్జామినేషన్ లో. అక్కడ ఇలాంటి మిస్టేక్స్ చేస్తాం. ఇక్కడ ఏమన్నాడు, స్వరాజ్ అన్నాడు. స్వరాజ్ అంటే ఏంటిది, సెల్ఫ్ రూలింగ్, మనది మనం రూల్ చేసుకోవాలి. కానీ బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం ఇవ్వాలని మనం అడగట్లేదు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం ఇవ్వాలని అనుకుంటే అప్పుడు మనము ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చే వాళ్ళం. ఏంటిది, పూర్ణ స్వరాజ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చే వాళ్ళం. కానీ పూర్ణ స్వరాజ్ అనే కాన్సెప్ట్ అప్పటికి డెవలప్ కాలేదు భారతదేశంలో. మనకేంటి, స్వరాజ్ అనేది ఉంది, పూర్ణ స్వరాజ్ అనేది లేదు. పూర్ణ స్వరాజ్ అంటే ఏంటిది, బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి పూర్తిగా స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోవాలి. కానీ 1920లో స్టార్ట్ అయినటువంటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో మన ఆబ్జెక్టివ్ అనేది ఏంటి, ఓన్లీ స్వరాజ్ వరకే రిస్ట్రిక్ట్ అయింది. అంటే ఏంటిది, బ్రిటిష్ వాళ్ళే ఉంటారు కానీ మాకు కూడా పవర్స్ ఇవ్వండి అని చెప్పేసి, బ్రిటిష్ వాళ్ళే ఉంటారని చెప్పేసి అది తీసుకొచ్చాం మనకి. అర్థమవుతుందా. సో మనకి మాంటెగ్యూ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ లో కూడా అవే ఉంటాయి కదా, మనకి సెల్ఫ్ గవర్నెన్స్ ఇవ్వడం అని జరుగుతుంది కదా. సో మనకి డయార్కీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కదా. సో కాంగ్రెస్ డిక్లేర్ దట్ అటైన్మెంట్ ఆఫ్ ద వర్డ్ స్వరాజ్ బై ఆల్ ద లెజిస్లేటివ్ మీన్స్ అండ్ పీస్ఫుల్ మీన్స్ ఆఫ్ ద వర్డ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ అని చెప్తున్నాడు. రైట్, కరెక్ట్. కానీ ఎగ్జామినేషన్ లో మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, పూర్ణ స్వరాజ్ అని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఎగ్జామినేషన్ లో ఎత్తిపోద్ది. పూర్ణ స్వరాజ్ అనేది ఎప్పుడు 1929లో అప్పుడు వచ్చింది లాహోర్ రిజల్యూషన్ ద్వారా. కానీ అంతకుముందు మనకి పూర్ణ స్వరాజ్ అన్న లేదు మనకి. అర్థమవుతుందా, పూర్ణ స్వరాజ్ అనేది లేదు మనకి. ఓకే, సో అదంతా పూర్ణ స్వరాజ్ తీర్మానం అంతా ఎప్పుడు వస్తాయి మనకి, ఆ తర్వాత కాలం 1927, 1928 సైమన్ గోబ్యాక్ ఇన్సిడెంట్, 1928లో నెహ్రూ రిపోర్టు, ఆ తర్వాత మనకి అంత బల్బ్ వెలుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్, సో it was the what implemented in the 2 stages, that is the civil obedience and so non-payment of the taxes for the next stage. So only if the Swaraj did not come within the 1 year and the government so resorted to the what repression. ఇది కూడా కరెక్టే. సో మనం నాన్ కోఆపరేషన్ సహాయ నిరాకరణ ఏంటిది, గవర్నమెంట్ కి సహాయం చేయకూడదు. గవర్నమెంట్ కి సహాయం చేయకూడదు అంటే ఏంటి మనకి, సో పన్నులు కట్టకపోవడం ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగింది. సో నాన్ కోఆపరేషన్ ఇవి కూడా చేయడం జరిగింది. సో బోత్ ఏంటిది 192 మనకి నాన్ కోఆపరేషన్ మీదే మనకు 2 క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరిగింది. 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే.
ఓకేనా. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1920లో. ఎప్పుడు ఎండ్ అయింది? 1922లో. లీడర్ ఎవరు? మహాత్మా గాంధీ. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటిది? స్వరాజ్, సెల్ఫ్ రూల్, నాట్ పూర్ణ స్వరాజ్. ఓకే. నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో నాన్ వైలెంట్ మెథడ్స్, పీస్ఫుల్, హక్కుగా. ఓకే. సో బైకాట్ ఆఫ్ ద టైటిల్స్ కానీ, హానర్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫారిన్ గూడ్స్ అన్నిట్లను కూడా ఏం చేయాలి? బైకాట్ చేయాల్సి ఉంటుంది. డిసోబీడియన్స్, నాన్ పేమెంట్ ఆఫ్ ద టాక్సెస్. అండ్ స్వరాజ్ టార్గెట్ ఎంత? విత్ ఇన్ 1 year లోపల స్వరాజ్ని అచీవ్ చేయాలని చెప్పేసి ఇలా మనకు మూవ్మెంట్ అనేది రన్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకే. మీ అందరికి తెలుసు దానికి ఖిలాఫత్ మూవ్మెంట్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ సెడిషన్. సెడిషన్ అంటే ఏంటి? రాజద్రోహం. Sedition is nothing but Rajadroham. Sedition has become my religion was our famous statement given by the Gandhiji at the time of. Sedition అనేది, రాజద్రోహం అనేది నా మతము. Sedition is my religion అంటే గవర్నమెంట్ని మోసం చేయడం నా మతంతో సమానం అన్నాడు. ఎందుకు మోసం చేయాలి అంటే బ్రిటిష్ వాళ్ళు అంత గలీజ్గా రూల్ చేస్తారు కాబట్టి. మన స్వతంత్రం ఇవ్వకుండా మన హక్కుల్ని కాలరాస్తూ మనకి లెజిటిమేట్గా రావాల్సినటువంటి హక్కుల్ని కూడా ఇవ్వట్లేదు. ఏ బ్రిటిష్ అయితే యూకేని రూల్ చేస్తుందో, ఏ బ్రిటిష్ అయితే కెనడాని రూల్ చేస్తుందో అక్కడ ఉన్న హక్కులు భారతదేశంలో ఎందుకు లేవు? అప్పుడు ఆస్ట్రేలియాని రూల్ చేసింది, కెనడాని రూల్ చేసింది, ఒక దేశం కాదు 54 దేశాలను రూల్ చేసింది మరి బ్రిటిష్. మిగతా దేశాలలో ఉన్నటువంటి హక్కులు ఒక భారతదేశంలో ఎందుకు ఇవ్వట్లేదు? మాకు లెజిటిమేట్గా రావాల్సిన హక్కులని ఎందుకు ఇవ్వట్లేదు? అందువల్ల మేము రాజ్యద్రోహం చేసే తీరుతామన్నాడు. ఎందుకంటే మీరు చట్టం ప్రకారంగా చేయాల్సినే చేయట్లేదు మీరు, అందువల్ల మేము రాజ్యద్రోహం చేస్తామని చెప్తున్నాడు. దాని మీనింగ్ అక్కడ. ఓకే. సో చంపారన్ సత్యాగ్రహణ, సో సాల్ట్ ద సత్యాగ్రహణ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ టైంలోనా, లాంచ్ ఆఫ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలోనా అని మనకి తీసుకుంటే ఆన్సర్ చేస్తే మనకి 1930లో మనకి దండి సత్యాగ్రహలోనే మనకు చెప్పడం జరిగింది మనకి క్లియర్గా. సెడిషన్. సెడిషన్ అంటే ఏంటి? రాజ్యద్రోహం. రాజ్యద్రోహం అంటే ఏంటిది? గవర్నమెంట్ యొక్క రూల్స్ని ఫాలో అవ్వము. అదే కదా ఇక్కడ మనకి. సో గాంధీజీ 11 పాయింట్ ఎజెండాని సబ్మిట్ చేశాడు కదా. 11 పాయింట్ ఎజెండాని సబ్మిట్ చేసిన తర్వాతనే దానికి అప్పట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మనకి సో నెక్స్ట్ ఇది రాయడం మనకి. సో 1930లో ఇది లాంచ్ చేసాం. ఇది సాల్ట్ సత్యాగ్రహ, దండి సత్యాగ్రహ, లేదంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో రాజ్యద్రోహం అంటే ఏంటిది? గవర్నమెంట్ యొక్క చట్టాలని ఉల్లంఘించడమే కదా సింపుల్ గా. సో ఇది అనమాట ఇక్కడ సాల్ట్ లా. బై వైలేటింగ్ ద సాల్ట్ లా ఇట్ దండి ఆ టైంలో. ఇక్కడ నీకు చూడండి సెకండ్ రౌండ్ టేబుల్ ఏం చట్టాలను అతిక్రమించలేదు. చంపారన్ సత్యాగ్రహాలు కూడా ఏం రూల్స్ ని వైలేట్ చేయలేదు. లాజికల్ గా ఆలోచించారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది దేనికోసం? రూల్స్ కోసం కాదు. దట్ ఈస్ అ కంప్లీట్ ఇండిపెండెన్స్, డూ ఆర్ డై గేమ్. సో ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా పెట్టచ్చు. ఓకే. సో అది. సో నెక్స్ట్ అది క్లియర్. నెక్స్ట్ మోహన్జోదారో. ఇది వెరీ బేసిక్ క్వశ్చన్, మీ అందరికీ తెలిసిందే. ద ఫేమస్ ఫీమేల్ ఫిగర్ అని మోహన్జోదారోలో దొరికినటువంటి దేంతో తయారైంది? బ్రాంజ్తో తయారైంది అని చెప్పేసి అందరికీ తెలుసు. సో ఈ మోహన్జోదారోలో ఇది చిన్నప్పుడు బచ్పన్గా క్వశ్చన్. ఎవరైనా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివితే ఫస్ట్ దీని గురించి చదువుతారు. బ్రాంచ్. అక్కడ ఉన్నటువంటి అమ్మాయికి గాజులు వేసుకునేది, ముక్కు పొడుగుండేది, మెడలో హారాలు ఉండేటివి, ఇవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా చదువుకుంటూ ఉంటారు కదా. రైట్, దట్స్ ఫాల్స్. నెక్స్ట్ వన్. Who provided the legal defense to the people arrested after of the Chauri Chaura incident? చూడండి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మీద 3 క్వశ్చన్స్ వచ్చాయి మనకి. ఓకే. ఈ థర్డ్ క్వశ్చన్. చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎప్పుడు జరుగుతుంది? 1922లోనే కదా. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్ తర్వాతనే మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్న చౌరీ చౌరా ఇన్సిడెంట్ తర్వాతనే వైలెన్స్ ఎక్కువైపోయి అప్పుడు ఏం చేస్తారు? మహాత్మా గాంధీ సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని ఆపేయడం జరుగుతుంది. ఓకే. అది నచ్చక కొంతమంది యువకులు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయి అది వేరే కథ వేరే ఉంది. సరే, అయితే ఇప్పుడు అప్పుడు చౌరీ చౌరా ఇన్సిడెంట్ లోపల ఏదైతే జరిగిందో ఆ వైలెన్స్ లోపల మరి ఈ వీళ్ళ తరపు నుంచి వాదించింది ఎవరు? February 4th, 1922లో మనకి చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఇక్కడ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఓకేనా. ఎందుకు జరిగింది? సపరేషన్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ పోలీస్ వాళ్ళకి అక్కడ జరిగినటువంటి. సో వీళ్ళందరినీ కూడా డిఫెండ్ చేయడానికి కోసం మనకి లాయర్ కోర్టులో హాజరుపరిచారు. సో ఇక్కడ వైలెన్స్ చేసిన వాళ్ళందరినీ కోర్టులో హాజరుపరిచినప్పుడు అక్కడ వాళ్ళ తరపు నుంచి ఎవరు? మదన్ మోహన్ మాలవీయ, కృష్ణ పంత్ ఇద్దరు కలిసి మనకి డిఫెన్స్ చేయడం జరిగింది, వాదించడం అనేది జరిగింది. ఓకేనా. సో వీళ్ళిద్దరు కూడా ఎవరు? సో మనకి మదన్ మోహన్ మాలవీయ అండ్ నెక్స్ట్ ఎవరు? కృష్ణ పంత్ ఇద్దరు మనకు వాదించడం అనేది జరిగింది, అంటే విక్టిమ్స్ తరపు నుంచి. ఏం క్వశ్చన్ ఇది? ఇది అందరికీ తెలుసు మీకు. ఈ తెలుగులో ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. సబ్సిక్వెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాంధీజీ కన్సిస్టెంట్లీ అపోజ్డ్ ద బట్ అన్చారిటబుల్ టు అపీల్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ ఆల్ స్పియర్స్ అండ్ డిసైడెడ్ టు ఇన్క్లూడ్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద హరిజన్స్ ఇన్ యాజ్ పొలిటికల్ అండ్ సోషల్ ప్రోగ్రామ్. సో దేని ప్రకారంగా సో మనకి గాంధీజీ చేయాలనుకుంటున్నాడు? పూనా ప్యాక్టే కదా. పూనా ప్యాక్ట్ ప్రకారం ఏంటిది? అంబేద్కర్కి మరియు ఎర్రవాడలో పూనాలో ఉన్నటువంటి ఎర్రవాడ జైల్లో జరిగినటువంటి ఒప్పందమే కదా పూనా ప్యాక్ట్ అనేది. ఎవరికి? అంబేద్కర్కి మరియు గాంధీజీకి మధ్యన. ఏంటిది? డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళకి సపరేట్ ఎలక్టోరేట్స్ ఉండకూడదు, సపరేట్ నియోజకవర్గాలు ఉండకూడదు అనే కదా జరిగింది మనకి దాంట్లో పూనా ప్యాక్ట్. పూనా ప్యాక్ట్ తర్వాతనే మహాత్మా గాంధీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో కమ్యూనల్ అవార్డు. కమ్యూనల్ అవార్డు అంటే ఏంటిది? సో మనకి డిప్రెస్డ్ క్లాసెస్కి ఏముండాలి? సపరేట్ నియోజకవర్గం
నియోజకవర్గాలు ఉండాలి. అంటే ఆ నియోజకవర్గంలో డిప్రెస్డ్ క్లాస్ వాళ్ళు నిలబడతారు ఎలక్షన్లలో, డిప్రెస్డ్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, ఓటేయడం అనేది జరుగుతుంది. అదనమాట. సో కమ్యూనల్ అవార్డ్ 1932లో మనకి అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. సో అట్లీ దాన్ని అనౌన్స్మెంట్ దాన్ని ఏం చేశారు, అపోజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ గాంధీజీ 1932లో ఏం చేశాడు, దీనికి కమ్యూనల్ అవార్డుకి అగెనిస్ట్ గా మనకి ఎర్రవాడ జైల్లో, పూణేలో ఉన్న ఎర్రవాడ జైల్లో మన ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అంబేద్కర్తో కలిసి ఇద్దరు కలిసి జాయింట్ ఎలక్టోరేట్స్ ఉండాలని చెప్పేసి సో మనకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎప్పుడు, పూనా ప్యాక్ట్ ప్రకారం. ఆ తర్వాత 1932లో హరిజన సేవక్ సంఘ ఫౌండేషన్ ని మహాత్మా గాంధీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1933 నుంచి 34 వరకు మహాత్మా గాంధీ హరిజన సేవ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ అనేది ఆపేసిన తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పోయి వచ్చిన తర్వాత అంత స్టోరీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ. ఓకే, సో ఆన్సర్ ఏంటిది ఇక్కడ, ఇది పూనా ప్యాక్ట్. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ కాదు కదా. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఏంటిది, సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ ఆపాలని చెప్పి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరిగింది. ఆ తర్వాత ఆ ప్యాక్ట్ మేరకు గాంధీజీ ఏమన్నాడు, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి మనకి లండన్ వెళ్ళడం అనేది జరిగింది. దానికి సంబంధం లేదు. ఓకే, పూనా ప్యాక్ట్. పపాయ, పైనాపిల్, గోవా. సో ఇవి ఏవి ఇంట్రడ్యూస్ చేశారో ఇలా అంటున్నారు. మనకి అన్ని కూడా పోర్చుగీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఇప్పటివరకు చాలాసార్లు అడిగిన క్వశ్చన్, చాలాసార్లు ఎన్సీఆర్టీలో కూడా ఉంది ఇది. సో పపాయాని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళే. ఓకే, సో పపాయ పోర్చుగీసే, పైనాపిల్ పోర్చుగీసే, జామకాయలు పోర్చుగీసే, క్యాషూ పోర్చుగీసే, గ్రౌండ్నట్ పోర్చుగీసే, అండ్ చిల్లీ కూడా ఏంటిది పోర్చుగీస్. మనకు పొటాటోస్ కూడా యూరోపియన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ టొబాకో కూడా ఏంటిది పోర్చుగీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు టొబాకో అడగడం జరిగింది. టొబాకో, చిల్లీస్ అనేటివి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని ప్రీవియస్ క్వశ్చన్. ఇప్పుడు తీసుకుంటే మనకి పపాయ కానీ, పైనాపిల్ కానీ, గోవా కానీ భారతదేశంలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో ఇప్పుడు అయిన క్వశ్చన్. మొత్తానికి ఇవన్నీ కూడా మనకి పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసిన క్రాప్స్ అనమాట. లిస్ట్ ఆఫ్ ద క్రాప్స్, ఆల్ క్రాప్స్ ఏవి, పపాయ, పైనాపిల్, గోవా, క్యాషూ, గ్రౌండ్, చిల్లీ, పొటాటో, టొబాకో, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఎక్సెప్ట్ పొటాటో అనేది ఎవరు యూరోపియన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది భారతదేశంలో. సో మిగతావన్నీ కూడా, సో పొటాటోస్ అనేది గుర్తుపెట్టుకుంటే యూరోపియన్స్ ఇంట్రడ్యూస్ చేసి, మిగతావన్నీ కూడా మనకి పోర్చుగీస్ వాళ్ళే మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది భారతదేశంలో. ఓకే, ఇది కూడా మనకి ప్రీవియస్ అడిగిన క్వశ్చనే. సో ఇది నెక్స్ట్, ఇది కూడా మీ అందరికీ తెలుసు, ఇది చాలా వెరీ పాపులర్ క్వశ్చన్. సో పెరియార్ రామస్వామి నాయకర్ స్టార్ట్ చేశాడు మనకి. ఆయన పెరియార్ అనేది అతని టైటిల్. మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్. ఓకే, సో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం. అంటే అక్కడ తమిళనాడులో బ్రాహ్మణికల్ డామినెన్స్ ఎక్కువగా ఉండేది కాబట్టి బ్రాహ్మణికల్ డామినెన్స్ అగ్నెస్ట్ గా మాకు కూడా ఆత్మాభిమానం ఉందని చెప్పేసి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని చెప్పేసి మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది తమిళనాడు ప్రాంతంలో. ఎవరు, రామస్వామి నాయకర్. అది మీ అందరికీ తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత్ రైట్స్ కోసం పోరాడడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియా రాయడం జరిగింది. దళిత్ బుద్ధిస్ట్ మూవ్మెంట్ ని తీసుకురావడం జరిగింది. భాస్కర్ రావు జాదవ్ నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్స్ ని మహారాష్ట్రలో తీసుకురావడం జరిగింది. దినకర్ రావు జావర్ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్ మహారాష్ట్రలో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ తర్వాత వచ్చిన మూవ్మెంట్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్లు. బట్ ఫస్ట్ వచ్చినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేది మనకి సో తమిళనాడులో ఎవరు, రామస్వామి నాయకర్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మిగతా నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్స్ చాలా రాష్ట్రాలలో రావడం అనేది జరిగింది మనకి. పెరియార్ రామస్వామి నాయకర్. సో ఇవన్నీ కూడా చాలా వరకు ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్. ఏ క్వశ్చన్ కూడా కొత్తగా వచ్చిన క్వశ్చన్ కాదు. అన్ని కూడా వేరే వేరే ఎగ్జామ్లలో రిపీట్ అయిన క్వశ్చన్స్. దెర్ ఇస్ నో న్యూ క్వశ్చన్. హిస్టరీలో వచ్చినటువంటి దాంట్లో ఎక్కడ కూడా న్యూ క్వశ్చన్ లేదు. అన్నీ కూడా ఏదో ఒక ఎగ్జామినేషన్లో, మోస్ట్లీ ఎస్ఎస్సి, చాలా వరకు ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఎస్ఎస్సిలో కానీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కానీ, ఎన్డీఏ ఎగ్జామినేషన్లో కానీ, సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్లో కానీ, అన్ని ఎగ్జామ్లలో ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర వచ్చి ఉన్నాయి క్వశ్చన్స్. ఇందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఎక్కడ కూడా ఇక్కడ కొత్తగా క్వశ్చన్ కనిపించట్లేదు. ఆల్ క్వశ్చన్స్ ఆర్ ద ఓల్డ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.